అది తుంగభద్ర నది ఒడ్డు. అటు కృష్ణా నది, ఇటు తుంగభద్ర మధ్యన ఉన్న ప్రాంతాన్ని నడిగడ్డ అని పిలుస్తారు. ఏటి ఒడ్డున ఉన్న గ్రామం 2 కార్ల పంటలతో ఆకుపచ్చని పసిడితనం నిండి ఉంటాయి. పచ్చటి ఆ గ్రామంపై ఓ విసపు ఫ్యాక్టరీ కన్నేసింది. అదేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కరెక్టే, మీరు ఊహించింది నిజమే. సరిగ్గా 6 నెలల క్రితం జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఇంథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఏకమై గత 6 నెలలుగా ప్రజలు ఫ్యాక్టరీ మాకొద్దని శాంతియుత పద్ధతిలో ఆందోళనలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఫ్యాక్టరీ రాదంటూనే నిమ్మరసం ఇచ్చి రైతులను మభ్యపెట్టారు. అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీ నిర్మాణ పనులను గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు జూన్ 4వ తేదీన ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు వెళ్లగా గ్రామస్తురాలైన మరియమ్మపై ఫ్యాక్టరీకి అడ్డగా వచ్చిన బౌన్సర్లు కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి సంబంధించిన సామాగ్రిని గ్రామస్తులు తగలబెట్టారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఆపివేయాల్సిందిగా గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆదేశించడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్మాణ పనులను ఆపేసింది. ఇందుకు బాధ్యుల్ని చేస్తూ 42 మంది రైతులపై కేసులు నమోదు చేయగా 14 మంది రైతులు 2 వారాలకు పైగా జైలు పాలయ్యారు. ఈ కేసులో A1గా జయరాం రెడ్డి, A2గా జనం సాక్షి పత్రిక ఎడిటర్ ఎంఎం రహమాన్పై 15 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గ్రామంలో దొరికిన యువకులతో పాటు ప్రైవేట్ లెక్చరర్లు కొంకల నరసింహను 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలిసిన వివరాల ప్రకారం గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలిపోయినట్లుగా తెలుస్తుంది. కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద డిసెంబర్ 30న మధ్యాహ్నం 1 గంటకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్నట్లుగా సమాచారం. ప్రజా పోరాటంతోనే ఫ్యాక్టరీ తరలిపోయినట్లుగా స్పష్టమవుతుంది. దశల వారీగా కులమతాలకు అతీతంగా 14 గ్రామాల ప్రజలు ఐక్యంగా భీష్మించడంతో ఇంథనాల్ ఫ్యాక్టరీ తోక ముడిచిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు కాలేదు, కానీ 7 ఏళ్ల పాటు వాటి అనుమతులతో ఎప్పుడైనా తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. అందుకే పెద్దదన్వాడ గ్రామస్తులతో సహా చుట్టుపక్కల గ్రామాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిందే.